గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇంటెస్టైనల్ డిసీజెస్తో బాధపడుతున్నారా? గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇంటెస్టైనల్ అల్సర్స్కి రీజన్స్ ఏంటి? ఈ ప్రాబ్లంకి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము చాలా కామన్గా వింటున్న ప్రాబ్లం. అసలు ఇది రావడానికి రీజన్స్ ఏంటి అండ్ మీరు ఎంత కామన్గా వింటూ ఉన్నారు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చూడండి, మనకు ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఆల్మోస్ట్ అందరూ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతారు. ఇందులో క్రానిక్ కూడా ఉంటుంది అండ్ అక్యూట్ కూడా ఉంటుంది. అక్యూట్ అంటేనే వెంటనే సడన్లీ రావడం అండ్ ఈజీలీ తక్కువ అయిపోతుంది అనమాట మెడిసిన్స్తో. క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం రావడానికి టైం పడుతూ ఉంటుంది అండ్ పోవడానికి కూడా చాలా టైం పడుతుంది. కొన్ని వ్యాధులు అనేది దానికి ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా ఉండదన్నమాట. సో ఈ గ్యాస్ట్రిక్ ఇబ్బందులు మనం వైడ్ స్ప్రెడ్గా చూస్తూ ఉంటాం అన్నమాట ఆన్ రెగ్యులర్ బేసిస్ మీద. అండ్ ద మోస్ట్ కామన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ వై దే అకర్, ద రీజన్ ఏంటి దాని వెనుక అన్నట్లు చూసుకుంటే ప్రాబ్లం పట్టి రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రైటిస్ అంటే నార్మల్ భాషలో మనం దానికి యాసిడిటీ అన్నట్లు కూడా చెప్తామన్నమాట. యాసిడిటీ అయింది అంటారు చాలామంది, లేదంటే ఇండైజేషన్ అంటారు, అంటే సరిగ్గా అరగకపోవడం అంటారు, ఆర్ఎల్స్ కడుపు ఉబ్బినట్టుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే దీనికి మనం గ్యాస్ట్రైటిస్ అన్నట్లు చెప్తాము. ఇప్పుడు ఈ గ్యాస్ట్రైటిస్ అనబడే ప్రాబ్లంకి మెయిన్ రీజన్ ఏముంటుంది అన్నట్లు చూసుకుంటే ద ఫస్ట్ థింగ్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అన్నమాట. సో ఆ బ్యాక్టీరియా మూలన మనకు ఈ ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్ రావడం జరుగుతుంది. అండ్ దాంతో సహా ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్. ఇప్పుడు ఆల్కహాల్ తాగే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాంతో సహా కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా, అండ్ మోస్ట్ కామన్లీ ఏంటంటే పెయిన్ రిలీవర్స్ అనేటివి తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం కూడా రావచ్చు అనమాట. పెయిన్ రిలీవర్స్ అంటే కొంతమందికి మోకాలు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు ఉంటాయి. సో ఆ నొప్పుల మూలన వాళ్ళు ఏం చేస్తారు, రోజు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారనమాట. సో ఇలా పెయిన్ కిల్లర్స్ డైలీ బేసిస్ మీద వాడడం వల్ల కూడా యాసిడిటీ సమస్యలు అనేటివి రావచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. ఇంకా వేరే ప్రాబ్లమ్స్, వేరే రీజన్స్ కూడా దీనికి ఉండొచ్చు అనమాట. సో దిస్ ఈస్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్, గ్యాస్ట్రైటిస్ రావడానికి రీజన్స్. ఇప్పుడు ఇందులో ఎలా మనం ఐడెంటిఫై చేయాలి మనకు గ్యాస్ట్రైటిస్ ఉంది అంటే, యాసిడిటీ ఉంది అన్నట్లు చూసుకుంటే ఆ లక్షణాలు చూడండి. మెయిన్లీ గ్యాస్ట్రైటిస్లో కొంచెం మీకు హార్ట్ బర్న్ అనేది ఉంటుంది అనమాట. అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ యువర్ బెల్లీ, ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం మీకు బర్నింగ్ కానీ లేదంటే కొంచెం నొప్పి రావడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఉండదు, ఈ ఏరియాలో ఉండదు, ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంతో సహా ఏంటంటే కొంచెం తిన్నా కూడా సరిపోయింది అన్నట్లు అనిపించడం. అంటే చాలా ఆకలి అవుతుంది, చలో తిందామని కూర్చున్నాము, కొంచెం ఒక 5-6 ముద్దలు తిన్న తర్వాత సరిపోయింది, ఫుల్ అయిపోయింది అన్నట్లు అనిపించడం. సో ఇది కూడా ఒక లక్షణం అన్నమాట. దీంతో సహా ఫుల్ అనిపించడం, ఎప్పుడు మీరు ఇంకా అరగలేదు, పొద్దున తిని ఉంటాము, 4-5 అవుతుంది, ఇంకా అరగలేదండి అట్లని అనిపిస్తుంది అంటారు. సో అది కూడా గ్యాస్ట్రైటిస్ లక్షణాలు అన్నమాట. దాంతో సహా కడుపు ఉబ్బినట్టు అనిపించడం, దానికి బ్లాటింగ్ అంటాం మనం. సో బ్లాటింగ్ ఉండడం, దాంతో సహా తేన్పులు అనేటివి రావడం, ఇవన్నీ మనకు గ్యాస్ట్రైటిస్ లక్షణాలు అన్నమాట. సో దిస్ ఈజ్ ద థింగ్. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంది, ఇది నార్మలే కదా అన్నట్లు లైట్ తీసుకోకండి. దానికి మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ తీసుకుంటే చాలా మంచిది, తొందరగా తక్కువ అయిపోతుంది. లేదంటే డిసీజ్ క్రానిక్ అయిపోవడం జరుగుతుంది. దాని నుంచి అగైన్ వేరే ప్రాబ్లమ్స్లో మీరు ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే డాక్టర్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? అసలు ఉంటుందండి. ఇప్పుడు ఇది హెరిడేటరీ కూడా కొంతమందికి ఉంటుంది అన్నమాట. అండ్ దాంతో సహా గ్యాస్ట్రిక్ ఇబ్బందులు రావడానికి రీజన్స్ వెనక
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా వాళ్ళు ఏది పడితే అది మౌత్లో వేసుకుంటూ ఉంటారు, లేదంటే వాళ్ళకు ఫుడ్లో ఏదైనా కంటామినేషన్ వచ్చిందనుకోండి, దాని మూలన కూడా వాళ్ళకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి రావచ్చు. దానికి మనం గ్యాస్ట్రైటిస్ అని కూడా చెప్పొచ్చు, లేదంటే వేరే ప్రాబ్లం జీఈ గ్యాస్ట్రోఇంట్రైటిస్ అంటాము. ఇందులో ఏంటంటే మోషన్స్ అవుతూ ఉంటాయి, లూజ్ మోషన్స్ అవుతూ ఉంటుంది చిన్న పిల్లలకి, లేదంటే కడుపులో నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఇది ఎవరికైనా రావచ్చు. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ కంటామినేషన్, అంటే బ్యాడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల అయినా కానివ్వండి, లేదంటే చిన్నపిల్లలు ఏదైనా మౌత్లో వేసుకుంటుంటారు దానివల్ల కానివ్వండి, లేదంటే మీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, స్ట్రాంగ్ జెనెటిక్ హిస్టరీ ఉందనుకోండి, చిన్న పిల్లల్లో కూడా తొందరగా ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ కావచ్చు. లేదంటే దే ఆర్ గోయింగ్ త్రూ సమ్ ట్రౌమా. ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఒక ట్రౌమా ఉండిపోవడం జరుగుతుంది. ఆ ట్రౌమా మూలన ఇది మీకు ట్రిగర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది అన్నమాట. డాక్టర్, అయితే ఇది చాలా కామన్గా చూస్తున్నాం, ఇందాక మీరు కూడా అన్నారు. అయితే ఈ కామన్ ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వచ్చింది అనగానే ఏదో ఒక యాంటాసిడ్ వేసేసుకోవడము, దాన్ని రిలీఫ్ అవ్వగానే దాన్ని వదిలేస్తూ ఉంటారు. అట్లా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, వీక్ ట్వైస్ థ్రైస్ అలా వేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా వేసుకోవచ్చా అసలు? ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం మనం మెడిసిన్స్ వేసుకోవాల్సిందే, కానీ యాంటాసిడ్స్ అప్పటికప్పుడు మీకు రిలీఫ్ మాత్రం ఇస్తుంది. సో పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు సీ నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటి ప్రాబ్లం వెనుక. ఇప్పుడు కాన్స్టాంట్లీ కొంతమందికి వీక్లీ ఒకసారి 2 సార్లు 3 సార్లు ప్రాబ్లం వస్తుంటుంది. ఎందువల్ల వస్తుంది? సో ఫస్ట్ దాని వెనుక రీజన్ ఏముంటుంది? మీకు నిద్ర లేకపోవడం ఉండొచ్చు, మీ స్లీప్ సైకిల్ అనేది కరెక్ట్ లేకపోవచ్చు, సో అది ఒక రీజన్ కావచ్చు. ఆర్ ఎల్స్ మీకు కొంచెం ఆల్కహాల్ అలవాటు ఉందనుకోండి, అది ఒక రీజన్ కావచ్చు. లేదంటే మీరు ఎక్కువగా చాలా స్పైసీ ఫుడ్ అనేది మీరు తీసుకుంటున్నారనమాట, సో దానివల్ల కూడా ఈ ప్రాబ్లం కావచ్చు. సో ఇలా ఏం ప్రాబ్లం ఉంది, దేనివల్ల ఇది వస్తుంది, అది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట హోమియోపతిలో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది స్పైసీ ఐటమ్ కానీ, లేదంటే పులుపు మీకు పడతలేదు అంటే పులుపుతో గ్యాస్ట్రైటిస్ వస్తే ఈ మందు ఇవ్వాలి అన్నట్లు హోమియోపతిలో ఉంటుందన్నమాట. అది తీసుకుంటే మనకు ఫ్యూచర్లో ఆ పులుపు తీసుకున్నా కూడా ఏం కాకూడదు, ఏం అవ్వదు, అలా మెడిసిన్స్ మన దగ్గర ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై దేని మూలన అవుతుంది, ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుంది, దానికి అవాయిడ్ చేసి మళ్ళీ మెడికేషన్స్ యూజ్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా ఉంటుందన్నమాట. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. యాదగిరి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్తో మాట్లాడదు మేడం. ఎస్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి యాదగిరి గారు. నమస్తే సార్. నమస్తే అండి. అది కొంచెం అది మనకు గ్యాస్ట్రిటీ రియాక్షన్ అవుతుంది సార్. ఎట్లా అంటే తిన్న తర్వాతకి రియాక్షన్ అవుతుంది. అంటే తేన్పులు వస్తుందా? తేంపులు వస్తుంది, మంట అంటే ఇక పైన చెస్ట్ పై నుంచి గొంతు వరకు గొంతులో బాగా మంట వచ్చేస్తుంది సార్. ఓకే ఓకే. ఎప్పటి నుంచి ఉందండి ఇట్లా? 6 months నుంచి ఉంది. ఇక్కడ రమేష్ కుమార్ ఆర్థోమెటిక్ రమేష్ కుమార్ మాట్లాడి చూపించాము. ఓకే. ఎండోస్కోప్ కూడా చేశారు. ఓకే ఓకే సరే. ఆ ప్రాబ్లం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా, దాని అలవాటు అయిపోవాలంటాడు డాక్టర్ సార్. చెప్తాను సార్. ఇది చూడండి, ఈ మీ లక్షణాలు వింటూ ఉంటే ఈ ప్రాబ్లం పేరు ఏంటంటే జీఈఆర్డి అంటాం ఈ ప్రాబ్లమ్ని, అంటే గ్యాస్ట్రో ఈసోఫిజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఇందులో ఏమవుతుందంటే మనం ఏదైనా తిన్న తర్వాత ఈ పైప్ నుంచి మన స్టమక్లో వెళ్ళడం జరుగుతుంది ఫుడ్. సో ఈ పైప్ని ఈసోఫిగస్ అంటాం మనం. సో మన స్టమక్లో కొంచెం యాసిడ్స్ అనేటివి రిఫ్లెక్స్ కొడుతుంది అనమాట, అంటే వెనుక ఆ పైప్లో రావడం జరుగుతుంది. సో దీనికి రిఫ్లెక్స్ అంటాము. సో ఆ రిటర్న్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం మనకు మంట రావడం జరుగుతుంది. దానికి మనం జీఈఆర్డి అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ జీఈఆర్డి రావడానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఇంతకు ముందు చెప్పిన కదా ఆ రీజన్స్ కూడా ఉంటుంది. దాంతో సహా మెయిన్లీ ఏం రీజన్ ఉంటుంది అన్నమాట ఉంటే హయాటస్ హెర్నియా అని ఒక ప్రాబ్లం ఉంటుందండి. సో ఆ ప్రాబ్లం వల్ల మనకు ఈ జీఈఆర్డి ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ హైపర్ యాసిడిటీ, చాలా ఎక్కువ యాసిడిటీ ఉండడం వల్ల కూడా మీకు రిఫ్లెక్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఏ ఫుడ్ మీరు తీసుకున్నా ఆ ఫుడ్ మీకు
రిటర్న్ వచ్చేనట్టు అనిపించడం, ఒకవేళ చాలా ఎక్కువ అయిందనుకోండి ఈ ప్రాబ్లం, మీకు లారెంజైటిస్ కూడా కావచ్చు. మీ లారెంజైటిస్ అంటే దగ్గు కూడా ఉంటుంది అనమాట. లారింగ్స్లో మీకు వాపు వచ్చేసి దగ్గు రావడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ కావచ్చు. సో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి. జీఈఆర్డీకి హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అస్సలు లేదు. హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు సంప్రదించండి. డెఫినెట్లీ ఈ ప్రాబ్లం తక్కువ అయ్యేటట్లు మందులు ఇవ్వచ్చు మీకు. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సీతయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి డాక్టర్. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. ఎస్, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సీతయ్య గారు. చెప్పండి ప్రాబ్లం. ఓకే, ఎక్కడండి మంట? ఛాతీలో మంట వస్తుంది. ఓకే మేడం, ఛాతీలో బాగా మంట వస్తుంది మేడం. ఓకే, ఏసుకున్నా బాగా మంట వస్తుంది, కొంచెం భోజనం చేసిన. ఓకే ఓకే, ఎప్పటి నుంచి వస్తుంది ఇట్లా? ఇది ఒక 7 సంవత్సరాల ముందు ఉంది మేడం. టాబ్లెట్లు వాడుతున్నాం, ఆ రకంగా ఏదో ఒకటి మెడిసిన్ వాడుతూనే ఉన్నాం. ఓకే ఓకే ఓకే, గిట్టందు టీ తాగినా ఏదన్నా గిట్టందు తిన్నా గానీ ఎంపటినే ఇదవుతుంది. ఓకే, సరేనండి, చెప్తాను. సో మీకున్న ప్రాబ్లం కూడా సేమ్ జీఈఆర్డీనే అంటామన్నమాట మీ ప్రాబ్లంకి కూడా. సో ఇంతకు ముందు కాలర్ మాట్లాడారు కదా, వాళ్ళకి ఏం చెప్పాను అదే మీకు అడ్వైజ్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని జీఈఆర్డీ అంటాము. ఈ ప్రాబ్లంకి మన దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతిక్ మందులతో పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వచ్చు. సో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు అంటే హార్ట్ బర్న్ అంటాము. హార్ట్ బర్న్ అంటే ఇది మొత్తం బర్నింగ్ అనిపించడం, ఇక్కడ మాత్రమే కాకుండా మొత్తం బర్నింగ్ అనిపించడం, దీంతో సహా తిన్నగానే అంటే ఏదైనా తీసుకోండి, మీరు వాటర్ ఎక్కువగా తీసుకున్నా, లేదంటే టీ తీసుకున్నా, ఏదైనా ఫుడ్ తీసుకున్నా, దాని తర్వాత మీకు ఇది మొత్తం మండడం జరుగుతుంది. ఆర్ఎల్స్ రాత్రి పూట మీరు పడుకున్నప్పుడు సడన్లీ మొత్తం ఇది బర్నింగ్ రావడం అండ్ కొంచెం యాసిడ్ అనేది మనకు గొంతులో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు కనబడుతున్నాయి అంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అ జీఈఆర్డీ అనమాట. యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం దానికి. మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి, పూర్తిగా తక్కువ అవుతుంది. హోప్ లూజ్ చెయ్యకండి. చాలామంది ఏమంటారు, దీనికి ట్రీట్మెంట్ లేదు అలాగే ఉండిపోతుంది అని చెప్తూ ఉంటారు. హోమియోపతిలో మాత్రం ట్రీట్మెంట్ ఉందన్నమాట. డాక్టర్, అయితే చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఒక టాబ్లెట్ వేసుకొని ఆగిపోతారు, దాంతో సరిపెట్టుకొని ఇంకా డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వకుండా అలాగే ఉండిపోతారు. చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లం. ఫర్దర్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇట్లాగే నెగ్లెక్ట్ చేస్తే? ఇప్పుడు చూడండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే అందులో మనకు అక్యూట్ ఉంటుంది, క్రానిక్ ఉంటుంది. అక్యూట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి అంటే నిన్న ఏం లేకుండే ఈరోజు సడన్లీ చాలా మంట అయినట్టు అనిపిస్తుంది, ఈరోజు ఉబ్బినట్టు అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో మీరు ఏదో ఒక మెడిసిన్ యాంటాసిడ్ అనేది వేసుకున్నారు. సో అలాంటి సందర్భాల్లో ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, మీరు వేసుకోవచ్చు. అండ్ అది 1 డేలో తక్కువ కూడా అయిపోతుంది, మహా అంటే 2-3 డేస్లో తక్కువ అయిపోతుంది. ఇందులో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ రీఅకరెన్స్ ఉందనుకోండి, రీఅకరెన్స్ అంటే మళ్ళీ ఈ ప్రాబ్లం మీకు రావడం జరుగుతుంది. అది నెలలో ఒక 2 సార్లు అయినా వస్తుంది, లేదంటే కంటిన్యూ ఇది ఉంటుంది అండ్ మీరు వేసుకోకపోతే ప్రాబ్లం పెరిగిపోతుంది. అలాంటి సందర్భాల్లో మీరు రెగ్యులర్లీ అలా వాడకుండా ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి వాట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అన్నట్లు డయాగ్నోస్ చేసుకొని దాని పరంగా మందులు వాడాలి. లేదు నేను ఇలాగే వాడతాను అంటే ఇప్పుడు ఏమైపోతుంది లోపల అంటే, ఇది బర్నింగ్ ఎందుకు అవుతుంది మీకు తెలుసా? ఫస్ట్ థింగ్ ఏంటంటే లోపల యాసిడ్ అనేది మీ పొట్టలో మీ స్టమక్లో జమ అవుతుంది. ఎందుకు? ఏదైనా మనం తినేది అరిగిపోవాలని యాసిడ్ ఉంటుంది. కానీ మీకేమవుతుందంటే ఆ యాసిడే మన పొట్ట లోపల్లో ఉన్న చర్మంకి కొంచెం డ్యామేజ్ చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే మీకు బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు లాంగ్ డ్యూరేషన్ వరకు ఇలాగే వాడుతున్నారు, ఈ ప్రాబ్లం వస్తూనే ఉందంటే క్రానిక్ డిసీజ్ అంటాం. అప్పుడు ఏమవుతుంది,
అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక్కసారి అల్సర్స్ ఫామ్ అయినాయి అనుకోండి, విపరీతంగా ప్రాబ్లం అనేది ఉంటుంది, చాలా నొప్పి అనేది రావడం జరుగుతుంది, బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, వామిటింగ్లో కూడా మీకు బ్లడ్ వచ్చే అవకాశాలు అనేది ఉంటాయి అండ్ విపరీతంగా పెయిన్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ అల్సర్స్ రావచ్చు. ఇప్పుడు అలాగే మనం పెయిన్ కిల్లర్ యూజ్ చేస్తున్నాము నొప్పి వస్తుంది అని, అండ్ యాంటాసిడ్స్ యూజ్ చేస్తున్నాము వితౌట్ కన్సల్టింగ్ టు ఏ డాక్టర్. సో దేర్ ఆర్ ఛాన్సెస్కి అది క్యాన్సర్లో కూడా మారొచ్చు అనమాట. సో ఇలా మీరు చెయ్యకండి. ఫస్ట్ యూ కన్సల్ట్ విత్ ఎ డాక్టర్ అండ్ అప్పుడు మీరు తీసుకోండి. ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా హోమియోపతిలో మందులు ఉన్నాయి. హోమియోపతిలో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ రావు, టైం మీకు పడవచ్చు కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్గా ప్రాబ్లం తక్కువ చేసినట్టు మందులు ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్. ఆనంద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు ప్యాంక్రియాటిస్ ఉన్నది. ఎస్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం. ప్యాంక్రియాటిస్ ఉంది మేడం. ప్యాంక్రియాటైటిస్ ఉందా? ప్యాంక్రియాటిస్ ఇక అవి విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. మందులు వాడుతానా, అందరి దగ్గర పోయినా వాడుతానా, తగ్గుతలేదు. నేను ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నది మేడం, ఎందుకంటే ఉదయం పొద్దుట సాయంత్రం దానికి కష్టం చేసేస్తా కాబట్టి ఆల్కహాల్ సాయంత్రం తీసుకునే అలవాటు ఉన్నది. అది వచ్చినాక తీసుకున్నాక 2-3 రోజులకు 5-6 రోజులకు ఒకసారి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ వేసి వామిటింగ్ అవుతుంది. విపరీతమైన వామిటింగ్ అవుతుంది అన్నట్టు. దగ్గర దగ్గర 1 లీటర్న్నర వరకు వామిటింగ్ అవుతుంది మేడం. సారీ వామిటింగ్ అవుతుంది. సరే సార్, వామిటింగ్ అయినాక రిలీఫ్ అయ్యింది. ఇక 2-3 రోజుల దాకా ఫుడ్ తీసుకోను, వాటర్ తీసుకోను, వితౌట్ ఫుడ్ వితౌట్ వాటర్ ఏది లిక్విడ్ కూడా ఏది పండ్ల రసాలు కానీ ఏది కానీ తీసుకోను. అది వ్యాధిలో అట్లనే ఉంటుంది అన్నమాట. కొంచెం మీరు చెప్తున్న లక్షణాల పరంగా చూసుకుంటే ఈ ప్రాబ్లం ఏంటంటే ప్యాంక్రియాస్లో వాపు వచ్చిన తర్వాత ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ వ్యాధిని ప్యాంక్రియాటైటిస్ అంటాము. సో ప్యాంక్రియాస్ ఏంది అన్నట్లు చాలామందికి తెలియదు. ప్యాంక్రియాస్ ఏంటంటే ఆ గ్రంథి నుంచి మనకు ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది అన్నమాట. సో ఒకవేళ మీకు ప్యాంక్రియాటైటిస్ ఉంది, అక్యూట్ కానీ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉందంటే మీకు షుగర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మీ షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేయించుకోండి. అండ్ ప్యాంక్రియాటైటిస్ తక్కువ అయినట్టు మెడికేషన్స్ మన దగ్గర ఉంటాయండి. ప్యాంక్రియాటైటిస్ ట్రీటబుల్ ఉంది ప్రాబ్లం ఇది మన దగ్గర. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు సంప్రదించండి, డెఫినెట్లీ తక్కువ అయ్యేటట్లు మందులు ఇవ్వచ్చు. అండ్ మీ పాత రిపోర్ట్లు అన్నీ తీసుకురండి. సిటీ స్కానింగ్, మీ అబ్డామిన్ సిటీ తీస్తారు కదా, సిటీ కానీ లేదంటే అల్ట్రాసౌండ్ ఉంటే అది తీసుకురండి. దాన్ని బట్టి మనం మెడికేషన్స్ అనేది ఫర్దర్ ఏమి ఇవ్వాలి చూద్దాము. డాక్టర్, అయితే హోమియోపతి ద్వారా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ క్యూర్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? అండ్ హోమియోపతి వాడుతూ వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్ ఫాలో అవ్వడం కానీ మిగతా విషయాల్లో కూడా? ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు మనకు 2 థింగ్స్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మెడిసిన్స్, రెండోది మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అంటే కొన్ని పథ్యాలు డిసీజ్ పరంగా ఉంటుంది, కొన్ని పథ్యాలు మెడిసిన్ పరంగా ఉంటుంది. అంటే ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఇవి తినకూడదు అన్నట్లు కొంచెం ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నప్పుడు ఇవి వాడకూడదు అన్నట్లు కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉన్నప్పుడు కామన్గా అందరూ ఏం చెయ్యకూడదు, అది ఎక్కువగా స్పైసీ ఫుడ్ అనేది వాళ్ళు తినకూడదు, ఆయిలీ ఫుడ్ వాళ్ళు తినకూడదు, అండ్ జంక్ ఫుడ్ ఎక్సెసివ్లీ తీసుకోకూడదు, అండ్ స్వీటెండ్ డ్రింక్స్, సోడా అలాంటివి వాళ్ళు యూజ్ చేయకూడదు, వాళ్ళు ఆల్కహాల్ ఇంటేక్ అనేది చేయకూడదు, వాళ్ళు స్మోకింగ్ అనేది చేయకూడదు, ఎనఫ్ స్లీప్ వాళ్ళకు ఉండాలి, కనీసం 8 hours స్లీప్ ప్రశాంతంగా వాళ్ళు పండుకోవాలి, స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఉండకూడదు. సో ఇవన్నీ మనం
ఇన్స్ట్రక్ట్ చేస్తాము. దాంతో సహా కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. బికాజ్ చాలామందికి ఏంటంటే స్ట్రెస్ మూలన వాళ్ళకు యాంగ్జైటీ మూలన ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. అలా కూడా చాలామంది పేషెంట్ని చూసినాము. సో అలా ఉన్నప్పుడు తొందరగా వ్యాధి తక్కువ అవ్వదు. కాబట్టి వీ హ్యావ్ టు ట్రీట్ ద యాంగ్జైటీ ఆల్సో. కాబట్టి యాంగ్జైటీకి కూడా మందులు ఇచ్చుకుంటూ కౌన్సిలింగ్ చేసుకుంటూ మనం పోతూ ఉంటామన్నమాట. దాంతో సహా ఇప్పుడు హోమియోపతి వాడుతున్నప్పుడు పథ్యాలు ఏముంటాయి అంటే పెద్దగా హోమియోపతి వాడుతున్నప్పుడు పథ్యాలు అనేటివి ఉండవు. మెయిన్లీ ఒకటే, పచ్చి ఉల్లిగడ్డ తీసుకోకూడదు. అంటే బిర్యానీతో సహా మనం తింటాం కదా, అలా పచ్చిగా తీసుకోకూడదు, కూరల్లో మీరు తినొచ్చు. అండ్ కాఫీ తాగకూడదు. ఇవి మేజర్ అన్నమాట. రెస్ట్ దేని నుంచి ప్రాబ్లం అవుతుంది అవి మీరు అవాయిడ్ చేయాలి. సో స్వీట్ అండ్ సింపుల్ ఉంటుంది. డిసీజ్ గురించి మనకు కొన్ని పథ్యాలు ఉంటుంది, హోమియో అంటే ఇంతే ఉంటుంది అన్నమాట. అండ్ సక్సెస్ రేట్స్ అనేది చూసుకుంటే డిసీజ్ పట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ గ్యాస్ట్రిక్ డిసీజెస్లో మనకు ఐబిఎస్ కానివ్వండి, లేదంటే గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, గ్యాస్ట్రోఇస్ట్రోఫిజియల్ రిఫ్లెక్స్ కానివ్వండి, ఆరల్స్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ లేదంటే డియోడినల్ అల్సర్స్ కానివ్వండి, దీంట్లో చాలా ఈజీలీ ట్రీటబుల్ అండ్ చాలా మంచి రిజల్ట్స్ అనేటివి హోమియోపతిలో రావడం జరుగుతుంది. అండ్ క్రానిక్ ఉంటే అంటే చాలా సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది, అలాంటి సందర్భాల్లో కొంచెం మీకు టైం పడవచ్చు, కానీ అది పూర్తిగా తక్కువ అయిపోవడం జరుగుతుంది. ఏ మందులు ఫర్దర్ ఫ్యూచర్లో వాడాల్సిన అవసరం రాకుండా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. అయితే డాక్టర్, చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది, ఇట్లా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మిల్క్ తాగకూడదు అని అంటూ ఉంటారు. అది నిజమే అంటారా? కొన్ని సందర్భాల్లో కరెక్ట్ ఉంటుందమ్మా అది. ఎందుకంటే కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అని ఉంటుందన్నమాట. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిల్క్ తీసుకున్నప్పుడు వాళ్ళకు ప్రాబ్లం అనేది పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం కేసెస్లో మిల్క్ విల్ యాక్ట్ యాజ్ అన్ డెమ్ల్యూసెంట్ అంటాము. డెమ్ల్యూసెంట్ అంటే సడన్లీ మీకు చాలా బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఫ్రిడ్జ్లో పెట్టిన కోల్డ్ మిల్క్ అనేది డైరెక్ట్లీ మీరు ఒక కప్పు తీసుకున్నారనుకోండి, వెంటనే పూర్తిగా నార్మల్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ డెమ్ల్యూసెంట్ ఆల్సో. సో కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది పడదు, అది స్పెసిఫిక్ వాళ్ళకే ఉంటుంది. కానీ రెస్ట్ కేసెస్లో వాళ్ళు తీసుకోవచ్చు. ఇన్స్టాంట్ అవుతుంది అనుకోండి, ఇది ఒక ఫార్ములా అనుకోండి, చాలా మీరు పడుకున్నారు 1 o'clock 2 o'clock అవుతుంది, వెంటనే ఇది రిటర్న్ వచ్చినట్టు అనిపించింది, పూర్తిగా బర్నింగ్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో లేచి వెంటనే వెళ్ళి కొంచెం మిల్క్ తాగితే వాళ్ళకు ఈజీలీ అప్పటికప్పుడు రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. మల్లయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అది నడుము నొప్పి అయింది. ఓకే, నడుము నొప్పి అయింది, అదే నడుముకు. ఓకే టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఎప్పటి నుంచి ఉంది నడుము నొప్పి మీకు? ఎస్, ఎప్పటి నుంచి ఉంది? డాక్టర్ గారు అడుగుతున్నారు, చెప్పండి. ఇప్పుడు నడుము నొప్పి ఆపరేషన్ అయింది. ఓకే, ఆపరేషన్ అయినాక మళ్ళీ ఇక్కడ మక్కు కాడ ఈ కింది భాగంన గప్ప అంటున్నది. ఇంకా టాబ్లెట్స్ వాడుతున్నా నేను. సరే ఆపరేషన్ ఎప్పుడు అయిందండి? ఇది హోమియోపతి కృష్ణమూర్తి డాక్టర్ చేసిండు. ఏంటండి హోమియోపతి? హోమ్ కేర్ హాస్పిటల్ అండి, సంగారెడ్డి జిల్లాలో. ఓకే, రైట్. సరేనండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్తున్నారు, ఆపరేషన్ కూడా అయింది అని చెప్తున్నారు. సో సంగారెడ్డిలో హోమియోపతి ఉందా లేదా హోమియో కేర్ ఇంటర్నేషనల్ అంటే సంగారెడ్డిలో అయితే లేదు, మనకు మేజర్ పెద్ద డిస్ట్రిక్ట్స్లో ఉంది. సో మీ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేసుకుంటే మీ దగ్గరలో ఎక్కడ ఉంటుంది అన్నట్లు వాళ్ళు మీకు గైడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే అండి, ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా రీఅపియర్ అవుతుంది పెయిన్స్ అంటే అది మీ అలవాట పరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకు ముందు ఎలా పని చేసేవారు అలాగే నేను పని చేస్తాను అంటే కుదరదు. కొంచెం దానికి పథ్యాలు ఉంటుందన్నమాట. కొన్ని ఎక్కువగా వంగడం కానీ, లేదంటే వెయిట్ చాలా లిఫ్ట్ చేయడం కానీ, లేదంటే ఆపరేషన్ తర్వాత వెంటనే మీరు పొలాలకి వెళ్ళిపోవడం కానీ, లేదంటే ఈ పొజిషన్స్ ఇట్లా చేయడం కానీ ఇలా జరిగిందనుకోండి, సో ప్రాబ్లం పూర్తిగా హీల్ అవ్వదు, ప్రాబ్లం పూర్తిగా పోదు.
అందువల్లనే మీకు రీఅపియర్ అయి ఉంటుంది అది. సో ఒకసారి మళ్ళీ మీరు స్కానింగ్ చేయించి ఒకసారి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి. ఎలా ఉంది ప్రాబ్లం చూసి దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్. సంతోష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. రైట్. శేఖర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో. రైట్. హలో. ఎస్ చెప్పండి శేఖర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే సార్. నమస్కారం నమస్తే అండి. అండి, డాక్టర్ గారు చెప్పండి ఉన్నారు. సార్. ఏం లేదు సార్, నాది ఇప్పుడు ఆల్బాద్ అదే సార్. చెప్పండి సార్, చెప్పండి వింటున్నాము. చెప్పండి. అయితే అది ఆ తాల్పేసిన అన్నం ఉంటుంది కదా సార్. ఏంటండి? హలో సార్. హలో. చెప్పండి, మీ వాయిస్ వస్తుంది. ఆ తాల్పేసిన అన్నం ఉంటుంది కదా సార్, ఆల్బాద్ అన్నం అంటారు కదా, అది తింటుంటే గ్యాస్ అనేది అన్నం అరగదు సార్. ఓకే, అంటే టాన్సిల్స్ అంటున్నారా మీరు? తింటుంటే అది తాల్పేసిన అన్నం ఉంటుంది కదా. Okay, okay. ఎస్ సరేనండి. డైజెస్ట్ అవ్వట్లేదు. యా, దానికి మనం ఇండైజెషన్ అంటాం సార్ దానికి. సో ఆయిలీ ఫుడ్ కానీ లేదంటే ఇలా కొంతమందికి కొన్ని ఫుడ్స్ అనేది పడవు అన్నమాట. సో అది తీసుకున్నప్పుడు వాళ్ళకు డైజెస్ట్ కాకుండా లేదంటే పొద్దున తిన్న ఈవినింగ్ వరకు కడుపు ఫుల్ అన్నట్టు అనిపించడం, తేన్పులు రావడం కానీ కడుపు ఉబ్బినట్టు అనిపించడం కానీ జరుగుతుంది అన్నమాట. దానికి ఇండైజేషన్ అంటాము. సో దానికి మెడికేషన్స్ ఉంటాయి. ఇది చాలా చిన్న ప్రాబ్లం అండి, పెద్దగా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి. డెఫినెట్లీ పూర్తిగా తక్కువ అయ్యేటట్లు మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు దీనికి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. Yeah. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.